ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మిత్రమా, మనం ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు అది కేవలం మాటలతో చెప్తే సరిపోతుందా, లేక మన చేతల్లో క్రియల్లో కూడా చూపించాలా? దేవుని పట్ల మనకున్న ప్రేమను ఎలా కొలవచ్చో ఈరోజు తెలుసుకుందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనంలో యేసు ఇలా సెలవిచ్చారు: మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది క్రైస్తవ జీవితంలో అత్యంత శక్తివంతమైన సత్యం. అసలైన ప్రేమకు పరీక్ష విధేయత. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారనుకోండి. తండ్రి ఇద్దరికీ ఒకేసారి పని చెప్పారు. చూడండి నా బిడ్డలారా, సాయంత్రం లోపు ఈ మొక్కలకు మీరు నీళ్లు పోయాలి, నేను వచ్చేసరికి మిమ్మల్ని చూస్తాను అని చెప్పాడు. మొదటి కొడుకేమో తండ్రి తిడతాడనే భయంతో విసుక్కుంటూ గొనుక్కుంటూ ఏదో నాన్న చెప్పారు కదా అని మొక్కుబడిగా నీళ్లు పోసాడు. అయితే దీన్ని మనం గమనించినట్టయితే ఇది భయం వల్ల వచ్చిన విధేయత. మరి రెండవ కొడుకేమో తన తండ్రి రోజంతా కష్టపడి పని చేస్తున్నారని, ఈ పని తాను చేస్తే తండ్రికి కొంచెం విశ్రాంతి దొరుకుతుందని, ఆయన సంతోషిస్తారని ప్రేమతో ఆ పని చేశాడు. ఇది నిజమైన ప్రేమ. ప్రేమ నుండి పుట్టిన విధేయత. చూడండి, దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. మనం ఆయన ఆజ్ఞలను ఏదో శిక్ష పడుతుందని భయంతో కాదు, ఆయన మనల్ని ఇంతగా ప్రేమించాడు కాబట్టి ఆయనను సంతోష పెట్టాలని మనం కూడా ప్రేమతో చేయాలి. ఈ సందేశంలోని 3 ముఖ్య సత్యాలను మనం తెలుసుకుందాము. మొదటిది, ప్రేమ అంటే ఒక చర్య, అంటే చేసి చూపించడం. లోకం ప్రేమను కేవలం ఒక అనుభూతిగా చూస్తుంది, కానీ బైబిల్ ప్రకారం ప్రేమ అంటే దేవుని మాట వినడం, విధేయత చూపించడం. మనం భయంతో మోసే భారం కాదు, అది దేవునికి మనమిచ్చే ప్రేమ కానుక, నిజమైన గౌరవం. రెండవది విధేయత. దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చింది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కష్టపెట్టడానికి కాదు. ఒక తండ్రి తన బిడ్డను నిప్పుతో ఆడుకోకు అని ఆజ్ఞాపిస్తే అది బిడ్డ క్షేమం కోసమే కదా. అలాగే దేవుని ఆజ్ఞలు మనల్ని లోకపు కీడు నుండి కాపాడటానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మూడవది విధేయతలో దొరికే శాంతి. మనం దేవుడి మాట విన్నప్పుడు ఆయన మన జీవితంలో అద్భుతమైన శాంతిని ఇస్తారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనకు మరియు దేవునికి మధ్య ఉన్న బంధం ఇంకా బలపడుతుంది. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఏదో మాట వరుసకు ఆజ్ఞాపించడం కాదు. ఆయన్ని గైకొనాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే ప్రేమకు లోబడాలి. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ప్రార్థించండి. దేవా, నిన్ను మాటలతో కాకుండా మా విధేయతతో ప్రేమించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుము. నీ ఆజ్ఞలు మా మేలు కోసమే నన్ను గ్రహించి ఒక తండ్రిని ప్రేమించే బిడ్డలా నీకు లోబడే మనసును మాకు దయచేయండి. మేము మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభు అని ప్రార్థించండి. గుర్తుంచుకోండి, విధేయత అనేది ప్రేమకు ప్రతిరూపం. మీరు దేవుని ఆజ్ఞలను భయంతో పాటిస్తున్నారా లేక ప్రేమతోనా అనేది ఆలోచించండి. మొదటి కొడుకు కంటే రెండవ కొడుకు ఎలాగైతే తన తండ్రి గురించి, తన తండ్రి యొక్క విశ్రాంతిని గురించి ఆలోచించి ఆ యొక్క చెట్లకు నీళ్లు పోసాడో, మనము కూడా మన యొక్క తండ్రిపై ప్రేమ కలిగి ఉందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.